అది దేవుడు చెప్పిన మాట వినకుండా తనకు నచ్చినట్టుగా చేయటం, శ్రమలను ఆహ్వానించటం, ఇది కారణం. నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యకూడదు. చాలామంది చాలాసార్లు వచ్చే మాట తెలుసా? ఏమంటే తెలుసా? వారి నోట వచ్చే మాట, నా మనస్సుకు నచ్చింది నేను చేస్తా. ఒకరు చెప్తే నేను విన్నాం, నా మనసుకు నచ్చింది నేను చేస్తా, నా మనసుకు నచ్చింది నేను చేస్తాను భీష్మించి కూర్చున్నావు అంటే ఒకటే అర్థము, నీవు శ్రమలను ఆహ్వానిస్తున్నావు. నీ జీవితంలోకి నీవు శ్రమలను ఆహ్వానిస్తున్నావు. ఎప్పుడు ఏ రూపంలో శ్రమ వచ్చింది ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకే మాట. ఎప్పుడు ఏ రూపంలో చేపకు తెలియదు. ఏమని? చేపలు పట్టేవాడు వస్తాడు, వలేస్తాడు, ఆ వలలో పడతాడని చేపలు పట్టేవాడు చేపలకు తెలియదు. కానీ చేప అనుకుంటుంది, నేను ఈ సముద్రం అంతా, ఈ నదంతా, ఈ చెరువు అంతా ఈదుతాను, చాలా హ్యాపీగా ఉంటాను, ఇక నాకు ఇబ్బంది లేదు అనుకుంటుంది. కానీ వలలో పడేంత వరకే దాని ఆనందమైనా, దాని స్వేచ్ఛ అయినా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నీవు నచ్చని పని చేసినప్పుడు, దేవుడు చెప్పిన మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు చేసినప్పుడు, ఖచ్చితంగా నీకు నీవే నీ జీవితంలోకి శ్రమలను ఆహ్వానిస్తున్నావు అని అర్థం చేసుకోవాలి. మనిషి అన్నాక ఎక్కడో ఒక దగ్గర దేవునికి చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి, దేవునికి దొరుకుతాడు. అందుకే నేను మీకు చాలాసార్లు ఒక కొటేషన్ మీకు స్టేటస్లో పెడతా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. నాకేంట్లే అనుకోవద్దా. ఎప్పటికప్పుడు నీకు నీవుగా రివిజన్ చేసుకోవాలి. నేను దేవుడు చెప్పిన మాటను వినకుండా నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నానా, నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నానా అని ఎవరికి వారు ఖచ్చితంగా పరీక్షించుకోవడం చాలా మంచిది. ఈ పరిశోధన చాలా అవసరం. యోనా భక్తుడే, దేవునికి ఇష్టడే, కానీ తన మనస్సుకు నచ్చినట్టుగా, తన మనస్సులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా నడుచుకున్నాడు కాబట్టి శ్రమలు వచ్చాయి. ఒకవేళ దేవుని ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటే శ్రమ వచ్చేది కాదేమో. దేవుని ఆలోచనకు అనుగుణంగా యోనా కనుక నడుచుకుంటే యోనా జీవితం ఇంకొక రకంగా ఉండేది. ఈ శ్రమలు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ యోనా తన మనస్సుకు నచ్చినట్టుగా, తను ఏది అనుకున్నాడో అలా అనుకున్నట్టుగా చేశాడు కాబట్టి వెనకాలే వస్తుంది శ్రమ. బయలుదేరినప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంది. ఏదైనా జీవితం ముందు సాఫీగా సాగిద్ది, చాలా హ్యాపీగా సాగిద్ది. లోపలికి వెళ్ళే కొలది ఏమవుద్ది? అనేక సుడిగుండాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, పెనుగాలు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యోనా గ్రంథంలో మనం చూస్తున్న 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది, యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? యెహోవా సన్నిధిలో నుండి పారిపోతే శ్రమ, ఆయన సన్నిధికి దూరం అయితే శ్రమ. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయని కీర్తనకారుడు 16వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆయన అంటాడు 16వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డర, కీర్తనలు 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 11వ వచనంలో, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము, ఆయన కుడి చేతికి దూరమై ఆయన సన్నిధికి నువ్వు దూరం అవుతున్నావు అంటే ఒకటే గుర్తు, నీవు సంతోషానికి దూరం అవుతున్నావు, శ్రమకు దగ్గర అవుతున్నావు, శ్రమను ఆహ్వానిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. అందుకే శ్రమ వెంటబడింది, అందుకే శ్రమ వెనకాలే వచ్చింది. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి ఒక వ్యక్తి పారిపోతాడో, దేవుని సన్నిధికి ఒక వ్యక్తి దూరం అవుతాడో, అప్పుడే శ్రమ వెనుక నుంచి రావచ్చు, ముందు నుంచి రావచ్చు, ఎటు నుంచే రావచ్చు.
అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు మీ ప్రక్కన ఉన్న వారితో ఈ మాట చెప్పండి, జాగ్రత్త జాగ్రత్త. మనం కేవలం మనుషులు దేవుని బిడ్డలారా. శ్రమ ఏ రూపంలో ఎటు నుంచి రాబోతుందో ఎప్పటికీ మనకు తెలియదు. మనం అనుకుంటాం నేను అనంత జ్ఞానిని, అనంత మేధావిని, చాలా తెలివైనని, చాలా జ్ఞానవంతుని అనుకుంటాం. కానీ మనం చాలా విర్రోళ్ళం. ఎందుకు తెలుసా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి మనం ఏమనుకుంటాం, నేను చాలా బ్రిలియంట్, నేను చాలా క్లవర్, నేను చాలా మేధావిని, నాకు అన్నీ తెలుసు, ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ వచ్చేదాకా ఏది తెలియదు మనకి. వచ్చి మీద పడేదాకా ఏది తెలియదు. వచ్చి మీద పడిన తర్వాత ఒకటి తెలుసు. ఏం తెలుసు? ఏడవడం. వచ్చి మీద పడిన తర్వాత ఒకటే మనకు తెలుసు. ఏం తెలుసు అంటే ఏడవడం తెలుసు. అంతకుముందు అనుకుంటాం నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ మనకి ఏమీ తెలియదో. మనము కేవలము వట్టివారం. దేవుని బిడ్డారు. యోనా అనుకున్నాడు, అమ్మయ్యా నేను నినివే పట్టణానికి వెళ్ళకుండా టయానికి షిప్ వచ్చింది, ఇది కూడా దేవుని చిత్తమేమో, అందుకే టయానికి వచ్చింది ఇది. లేకపోతే ఎప్పుడు ఆలస్యంగా వచ్చే ఈ షిప్ ఈరోజు ఈ టయానికి కరెక్ట్ టయానికి వచ్చింది, ఇది కూడా దేవుని చిత్తమేమో అనుకుని గప్ప టికెట్ కొనేసి అందులో ఎక్కేశాడు. చూస్తానికి ఆ ఓడ చాలా బాగుంది. అబ్బా ఇక నా ప్రయాణం చాలా సాపిగా సాగింది, నాకేంట్లే, పెద్ద తుఫాను వచ్చిన ఈ ఓడకి ఏం కాదులే బహుశా అనుకున్నాడేమో. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం టయానికి వచ్చిందని దేవుని చిత్తమే అనుకుంటాం. ఏదైనా కొన్ని పనులు టయానికి అయిపోతుంది అనుకుంటాం, దేవుని చిత్తమేమో అనుకుంటాం. అందుకే మనకు టయానికి ఈ పనులు అయిపోతుంది అనుకుంటాం. కానీ దాని వెనకాల లేకపోతే దాని తర్వాత రాబోతున్న శ్రమ ఏంటో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నుంచి పారిపోవటమే శ్రమకు కారణం. దేవుని సన్నిధిని విడిచిపెట్టడమే నీవు నీ జీవితంలోకి శ్రమను ఆహ్వానిస్తున్నావు. ప్రమాదం జరిగిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత అప్పుడే మనం కళ్ళు తెరుస్తున్నాం. కానీ రాకముందు ఇదిగో నేను వెళ్ళే ఈ మార్గమో ఈ నిర్ణయమో సరైనది కాదు అని తెలుసుకొని ఎక్కాల్సిన ఓడ ఎక్కకుండా మరొక ఓడ ఎక్కుతున్నాను అని గ్రహించి వెంటనే సరి చేసుకొని దేవుడు ఏ ఓడ ఎక్కమన్నాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళితేనే నేను క్షేమంగా ఉంటాను అని తెలుసుకోవాలి. దేవుని బిడ్డరా, దేవుని చిత్తము చూడండి. కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, కీర్తనలు భక్తుడు దావీదు ఆత్మపూర్ణుని మాట్లాడిన మాట 40వ అధ్యాయం మనం చూస్తున్నాం. 8వ వచనం, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏది సంతోషంగా ఉంటుంది చెప్పండి? మంచి చీర కొనుక్కున్నాను, చాలా సంతోషంగా ఉంది. మంచి ఇల్లు కొనుక్కున్నాను, చాలా సంతోషంగా ఉంది. జీతం బాగా పెరిగింది, చాలా ఇది కాదు. ఇవన్నీ కూడా తాత్కాలికం. ఈ లోకంలో నువ్వు దేనిని చూసి సంతోషపడుతున్నావో అది ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతిదినం కూడా దేవుని చిత్తమును జరిగిస్తే, నెరవేరిస్తే దాని ద్వారా వచ్చే సంతోషమే నీ జీవితంలో సుస్థిరంగా ఉంటుంది. ఉండునుగాక. ఎంత కష్టమైన నష్టమైన దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. యోనాకి ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్తాం? నినివే పట్టణానికి వెళ్ళటం యోనాకి ఇష్టం లేదు. అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేయవా? దేవుని చిత్తమును నువ్వు జరిగించవా? నువ్వు నెరవేర్చవా? సపోజ్ నీకు ఒక విరోధి ఉన్నాడు, లేకపోతే మాటలేవు, ఒక వ్యక్తికి నీకు మాటలేవు. సరే అనుకోకుండా ఆ మనిషి ఒక ఫంక్షన్లో కనిపించింది. లోపల దేవుని ఆత్మ పలకరించు, మాట్లాడు అంది. వినండి, దేవుని ఆత్మ మాట్లాడు అంటే నేను చావని వస్తాను, కానీ
నేను పలకరించను. అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా చెప్పండి నడుచుకోవటం. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందేమో, సమాధానపడమని ప్రేరేపిస్తుందేమో, పలకరించమని ప్రేరేపిస్తుందేమో, మాట్లాడమని ప్రేరేపిస్తుందేమో అని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా అక్కడ నీకు దేవుని చిత్తం ఏంటో, తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏంటో నీకు అర్థమైంది. పొందుకుందువుగాక. చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాల్లో మనము తప్పిపోతున్నా ఉంటుంది వాక్యం. యాకోబు పత్రికలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలు 3వ అధ్యాయంలో 2వ వచనం ఒక చక్కటి మాట చూస్తూ ఉన్నాం. అనేక విషయాలలో మనము అందరము తప్పిపోవచ్చున్నాం. నేను కరెక్ట్గా ఉన్నా, నేను స్ట్రైట్గా ఉన్నా, నేను తప్పు చేయను, నేను నిజంగా యథార్థంగా ఉంటాను. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ స్టైల్, గప్పాలు కొట్టుకోవటం, గొప్పలు చెప్పుకోవటం. చాలామంది ఇది నేర్చారు. కానీ వాక్యం ఏమంటే తెలుసా? మనము అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము. నేను తప్పిపోవటం లేదు, నేను సరి అయిన త్రోవలో ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరు? ఈనాడు ఎంతమంది చెప్పగలరు? మీకు మొన్న రాత్రి ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ప్రపంచంలో 2 పెను ప్రమాదాలు తరువుకు వస్తున్నాయి అంట. 2 పెను ప్రమాదాలు తరువుకు వస్తున్నాయి. 1 ఆర్థిక సంక్షోభం, 2 ఆరోగ్య సంక్షోభం. 1 ఆర్థిక సంక్షోభం, 2 ఆరోగ్య సంక్షోభం. ప్రియ దేవుని బిడ్డరా, ఇటువంటి సంకేతాలు మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. హెచ్చరికలు, గంటికలు మోగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డరా, ఇప్పటికైనా సరి చేసుకుంటే మంచిది అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. నేను తప్పిపోలేదు, సరి అయిన మార్గములలో ఉన్నాను అని ఎంతమంది ఈ రోజున చెప్పగలరు? యోనా కాబట్టి అలా వెళ్ళాడు, నేనైతే అలా వెళ్ళను అనుకుంటాం. దేవుని ఆత్మ నిన్ను అనేక సార్లు ఆగమని హెచ్చరించినప్పుడు నువ్వు ఆగుతావా? అనేక సార్లు ఈ విధంగా వెళ్ళు, ఇటు వెళ్ళు అని ఆత్మ నీకు బోధిస్తూ ఉన్నప్పుడు అటు వెళ్తావా? ఎటు వెళ్ళమంటే అటు వెళ్తావా? అసలు ఆ గ్రహింపు నీకుందా? అసలు ఆ ఆలోచన నీకుందా? లేదా నా మనస్సుకు నచ్చిన నేను చేస్తా, దేవునికి ఇష్టమైనట్టు కాదు, నీకు ఇష్టమైనట్టు కాదు, నా మనసుకి ఏది నచ్చిందో అదే నేను చేస్తా అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు. అర్థం తెలుసా? అంటే వారు శ్రమను ఆహ్వానిస్తున్నారు. వారి జీవితంలోకి వారి పనికి మాలిన తెలివితేటలతో శ్రమను ఆహ్వానిస్తున్నారు. అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను, ఇక్కడ ఉంది 2వ వచనంలో, ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడుగును. మాట ఎందు తప్పని ఎడలా. చాలామంది ఎక్కడ దొరుకుతారంటే మాట్లాడే మాటలోనే. నీ మాటలే నిన్ను పట్టిస్తాయి, నీ మాటలే నిన్ను దోషిగా నిలబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఖచ్చితంగా చాలా మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. యోనాకు తెలుసో ఇది దేవుని చిత్తం కాదు అని తెలుసో, ఈ మార్గం దేవుడు వెళ్ళమని చెప్పలేదు అని తెలుసో, కానీ దేవుడు ఎటు వెళ్ళమన్నాడు అటు వెళ్ళకుండా తనకు నచ్చిన మార్గంలోకి వెళ్తున్నాడు. అంటే శ్రమను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నీవైనా నేనేనంతే. నీకు నచ్చినట్టుగా చేస్తే, నీ మనస్సుకు నచ్చినట్టుగా చేస్తే, నీకు తెలియకుండానే నీవు శ్రమను నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నావు అని నేను హెచ్చరిస్తున్నా. ప్రేమతో అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. యెహోవా సన్నిధికి దూరం అయిపోయిన యోనా శ్రమకు దగ్గరయ్యాడు.
పెను ప్రమాదానికి దగ్గరయ్యాడు. యెహోవా సన్నిధికి దూరం అయిపోయిన యోనా, అబ్బా నా ప్రయాణం బాగా సాగిపోతుంది అనుకున్నాడు. కానీ వెనకాలే గొప్ప తుఫాను ఒకటి నన్ను ముంచడానికి రాబోతుంది అని గ్రహించలేకపోయాడు. ఆ తుఫాను వస్తుంది అని తెలుసుకోలేకపోయాడు. చాలామందికి వచ్చిందాకా తెలియదు కదా, ఆ సమస్య మీదకు వచ్చి పడేదాకా తెలియదు. సమస్య మీద వచ్చి పడినప్పుడు మళ్ళీ ఇంకా సమర్థించుకుంటారు. తెలుసా, నేను ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, నాకు సమస్యలు వచ్చాయి, నాకు శోధనలు వచ్చాయి, నేను ఎంత యథార్థంగా ఉన్నా సమర్థించుకుంది. కానీ ఒకవేళ నేను ఎక్కడైనా దేవుని చిత్తానికి విరుద్ధంగా నేను ప్రవర్తించానేమో, దేవుని చిత్తానికి విరుద్ధంగా నేను పారిపోతున్నానేమో, నడుచుకుంటున్నానేమో, అందుకే నా జీవితంలోకి ఈ శ్రమ వచ్చిందేమో అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. శ్రమ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాం, అసలు దేవుడికి తెలియకుండా ఏది రాదు, దేవుడికి తెలియకుండా ఏది జరగదు. నేను తప్పు చేశాను కాబట్టి ఈ శ్రమ వచ్చింది అనుకో, అలా ఆలోచించే. దేవుడికి తెలియకుండా ఏది రాదో. ఎంత మూర్ఖత్వం చూడండి. కొంతమందిలో మూర్ఖత్వం బాగా స్పష్టంగా కనబడతా ఉంటుంది. అటువంటి మూర్ఖత్వం తొలగిపోవునుగాక, విడిచిపెట్టి పోవునుగాక. జ్ఞానాన్ని వెలిగించి. ఈరోజు ఉదయం మేమిద్దరం కొన్ని ఏదో మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నాం. వెనకటి రోజుల్లో పాటలు రాశారు, చాలా భక్తితో రాశారు. ఆ పాటలు అందరికీ ఉపయోగపడ్డాయి, వారి జ్ఞానము అందరికీ ఉపయోగపడింది. కానీ ఈనాడు మనిషికి ఉన్న జ్ఞానము తన ఒక్కడికే ఉపయోగపడుతుంది, ఎదుటి వారికి ఎవరికి ఉపయోగపడట్లా. ఆ రోజు వారికి ఉన్న భక్తి జ్ఞానము ఎంతోమందికి ఉపయోగపడింది. ఈ రోజున ఉన్న జ్ఞానము ఒక్కడికే, నీ జ్ఞానం నీకే ఉపయోగపడుతుంది, ఎదుటి వారికి ఎవరికి ఉపయోగపడట్లా. అయితే నాకేంటి ఇదే సూత్ర జ్ఞానంలో ఈరోజు ఇంటర్నల్గా దాగి ఉన్న మాట అయితే నాకేంటి. ఆ రోజుల్లో పెద్దోని బిడ్డరా వారికి ఉన్న జ్ఞానము ఎంతోమందికి ఉపయోగపడింది. కానీ ఈ రోజున మనిషికి ఉన్న జ్ఞానం ఒక్కడికే ఉపయోగపడుతుంది, కానీ ఎవరికి ఉపయోగపడట్లా. అంటే ఎంత ఇరుకులోకి వెళుతున్నారు చూడండి, ఇరుకులోకి వెళుతున్నారు. దేవుడు నిన్ను వెలుగుగా ఉంచితే, నిన్ను ఒక దీపంగా నిలబెడితే నీ స్థానాన్ని మర్చిపోతున్నావు, నీ విలువను మర్చిపోతున్నావు. యోనాకు దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆనాడు ఎంతోమంది ప్రవక్తులు ఉన్నారు, కానీ ఎంతోమందికి దక్కని ఆ భాగ్యం దేవుడు యోనాకి ఇచ్చాడు. యోనా, ఇదిగో నువ్వు ఒక పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణం పేరు నినివే పట్టణం. నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి చాలా ఘోరముగా ఉంది. నీవు వెళ్ళి వారికి బోధించు, వారికి దుర్గతి కలుగును అని నీవు వెళ్ళి వారికి బోధించు అని దేవుడు యోనాకు అంత గొప్ప ఆధిక్యతనిస్తే, నాకొద్దు ఈ ఆధిక్యత, నాకొద్దు, అసలు వారు దీవించబడటం, వారు కనికరించబడటం నాకు ఇష్టము లేదు అని తనకు నచ్చిన మార్గంలోకి వెళుతూ దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోతున్నావేమో నీ సొంత తెలివితేటలతో, నీ సొంత ఆలోచనలతో. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు కోల్పోతున్నావేమో. చివరికి నీ తెలివితేటలే నిన్ను వెర్రిదానిగా నిలబెడుతున్నాయేమో. జాగ్రత్త. నేను చాలా తెలివైన దాన్ని, చాలా తెలివైన వాడిని, జ్ఞానవంతురాల్ని అనుకోవద్దు. నీ తెలివితేటలే నిన్ను వెర్రివానిగా నిలబెడుతున్నాయేమో, వెర్రిదానిగా తయారు చేస్తున్నాయేమో. దేవుని బిడ్డలారా, యోనా తెలివిగా అనుకున్నాడు, కానీ ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాను అని గ్రహించలేకపోయాడు. తెలివిగా వెళుతున్నాను అనుకున్నాడు, కానీ ప్రమాదాన్ని తనకు తానే తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన ఏ జీవితమైనా అంతే, ప్రమాదపు అంచులో వారు ఉన్నట్టే. యోనా గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చివరి మాట చూస్తున్నాం, 3వ వచనం చివరి మాట. ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. మొదటి లైన్లో ఏముంది? యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. కింద మాట ఉంది, యెహోవా సన్నిధిలో నిలబడలేదు.
యెహోవా సన్నిధిని విడిచి వాడవారితో లోకంతో కలిసి వెళ్ళిపోతున్నాడు. లోకంతో కలిసి వెళితే ఏదైనా శ్రమ వస్తే, సమస్య వస్తే లోకము నిన్ను ఆదుకోదు. గుర్తుపెట్టుకు ఈ మాట. లోకము నీ పక్షమున, నీ ప్రక్కన నిలబడదు. శ్రమ వచ్చినప్పుడు లోకము నిన్ను విడిచిపెట్టింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ యోనా యెహోవా సన్నిధిని విడిచిపెట్టి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో అంటే లోకముతో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చాలామంది వారి జీవితాలు చూస్తే ఎలా ఉంది తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంతో సహవాసం చేస్తున్నారు. అందుకే యాకోబు పత్రికలో ఒక చక్కటి మాట ఉంది. ఏంటిది? ఎవడైనాను లోకముతో సహవాసము చెయ్యగోరితే వాడు దేవునికి శత్రువగును. లోకముతో సహవాసం చేస్తే దేవుని బిడ్డలారా వారు దేవునికి శత్రువులు అవుతారు. అబ్బే అసలు నేను లోకంతో సహవాసం చేయట్లా, ఎవరితో సహవాసం చేయట్లా అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డలు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఓడవారితో కూడా అంటే వారితో కూడి వారితో చేరి వారి సహవాసాన్ని కోరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి వారితో కలిసి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమర్థం అవుతుంది? మనం ఎన్నోసార్లు ఈ పని చేస్తున్నాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకముతో, లోక స్నేహితులతో సహవాసం కోరి లోకంలో పరిగెడతా ఉన్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి అంట యేసన్న గారు సాక్ష్యం ఇచ్చారు. ఏం సాక్ష్యం ఇచ్చారంటే, దేవుడు ఒక సహోదరిని ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళమని చెప్పాడట. ఒక ఇంటికి వెళ్ళమని చెప్పాడట. ఆయన ఆ ఒక ఇంటికి వెళ్తే, అయ్యగారు మేము ఊరికి వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం, ఇప్పుడు కాదులే అయ్యగారు, ఇంకోసారి వస్తే మేము ప్రార్థన ప్రశాంతంగా తీరిక పెట్టుకుంటాం, ఇప్పుడు మేము అడావుల్లో ఉన్నాం, మేము వేరే ఊరికి పని మీద వెళ్తున్నాం అని చెప్పారంట. సరేనమ్మా, దేవుడు చెప్పాడు, నేను ఇక్కడికి వచ్చానమ్మా, సరే మీరు ఇంకోసారి వస్తున్నారు కాబట్టి టైం చూసుకొని ఇంకోసారి పెట్టుకుందామని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోయాడంట. వీళ్ళు దేవుని బిడ్డలారా అలా బయలుదేరి వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో యాక్సిడెంట్ వారు చనిపోయారంట. మార్గ మధ్యంలో వారు యాక్సిడెంట్ చనిపోయారంట. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆ సేవకుడికి తెలిసి ఆయన చాలా బాధపడ్డాడు. ఇట్లా జరిగింది, దేవుడు ఇలా వెళ్ళమన్నాడు, వెళ్ళాను, ఈ ప్రమాదం వారికి రాబోతుందని తెలిసే దేవుడు నన్ను ముందు వాళ్ళ ఇంటికి పంపించాడు, వాళ్ళు వినకుండా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఈ విధంగా అయిపోయారనేసి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా అన్ని టయాలు మనకి కాదు, గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిని విడిచిపెట్టి దానికంటే లోకమే విలువైందిగా ఎంచి లోకమే పరిగెడితే వెనకాలే వస్తుంది శ్రమ. గుర్తుపెట్టుకో. రేపు నీది కాదు. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. మనము నిన్నటి వారమే. ఇంకా ఈరోజు కూడా పూర్తవలా. ఈరోజు సాయంత్రానికి ఎటువంటి వార్త వింటామో చూస్తామో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా ఇక్కడ యోనా యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలామంది ఇదే చేస్తారు. ఏది ఎక్కుతారో మేము దిగమంటారో, మేము దిగమంటారో, మేము దిగం, మా ప్రెస్టేజ్, మా ఈగో దెబ్బతింటాయి, మేము దిగం. దేవుని సన్నిధిని విడిచిపెట్టడమే ఒక తప్పు, లోకంతో సహవాసం చేయటం ఇంకా తప్పు. దేవుని సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి అంటే వారితో స్నేహం చేసి, వారితో కలిసి, వారితో కలుసుకొని, వారితో కలిసి లోకం వైపు పరిగెడ దేవుడు వెళ్ళమన్న వైపు వెళ్ళకుండా తనకు నచ్చిన వైపు వెళుతూ శ్రమను తెచ్చుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ అదే పొజిషన్లో ఉన్నామేమో. జాగ్రత్త. రేపు మంద కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి
వేరేతనం. దేవుని బిడ్డలారా, ఒక చక్కటి ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో, దేవుని బిడ్డలారా, ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక భక్తుడి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1వ వచనం, యెహోవా అబ్రహామును దర్శించి, నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాము దేవుడు దర్శించాడు. అబ్రహామును దేవుడు దర్శించి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అబ్బా, నా వల్ల కాదు ప్రభా, వీళ్ళందరినీ విడిచిపెట్టి పోవాలంటే ఇది నా వల్ల కాదు. అసలు వాళ్ళు నా ప్రాణం, అసలు వాళ్ళు నా ఊపిరి, వాళ్ళు నేను విడిచిపెట్టి పోవాలి, నా వల్ల కాదు ప్రభా. వేటిని ఉన్న పాటున ఆలస్యం లేకుండా, ఆలస్యం చేయకుండా నువ్వు బయలుదేరి వెళ్ళమంటున్నావు ఏంటి ప్రభా అన్నాడు అబ్రాం. అన్లా విధేయత అంటే అది. ఒక మనిషి జీవితంలో అవిధేయత ఉంది అంటే ఖచ్చితంగా ఆ మనిషికి శ్రమ వస్తుంది. ఒక మనుషునికి విధేయత ఉంది అంటే ఖచ్చితంగా ఆ మనిషి రాబోతున్న శ్రమ నుంచి తప్పించబడదుగాక. ఇక మనం చూస్తున్నాం, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నమ్ము. దేవుడు చెప్పిన మాటను నమ్మితే ఖచ్చితంగా నువ్వు ఆయన సన్నిధిని ఎప్పటికీ విడిచిపెట్టవు. ఆమెను చెప్పండి. ఆయన సన్నిధిని ఎప్పటికీ విడిచిపెట్టం. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో చెప్పండి, ఖచ్చితంగా మనం ఎవరిని ఆశ్రయిస్తాం? కొంతమంది ఉన్నారు అటు ఇటు కాకుండా ఉంటారు. జాతకాలు దృశ్యాలు ఆశ్రయిస్తారు, సోది చెప్పేళ్ళని ఆశ్రయిస్తారు. వాళ్ళకి కనపడిద్దంటగా, అక్కడికి వెళ్తే చెప్తారంటగా పరిగెడతారు. వాళ్ళకి కనపడిద్దంటగా, వాళ్ళు చూసి చెప్తారంటగా, ముహూర్తాలు చూస్తారంటగా, జాతకాలు చూస్తారంటగా. పేరు బలం పేరు బలం చూసిన వాళ్ళకి సంసారంలో చికాకులు లేవా? పేరు బలం చూసి పెళ్లి చేసుకుంటారు కదా. పేరు బలం, ఊరు బలం, ఇంకే బలం, ఏదో బలం ఉంది. వాళ్ళకి సమస్యలు లేవా? దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకుంటే అప్పుడే నీ జీవితాలకి సమస్య వస్తుంది. నీకు నీవే ఆహ్వానిస్తున్నావు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇక మనం చూస్తున్నాం, అబ్రహాం దేవుని చేత బోధించబడ్డాడు, దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. నీకు చూపించు దేశానికి వెళ్ళుమో. నువ్వు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి దేవుడు నీకు చెప్తే ఆ మాట నువ్వు వింటావా? నువ్వు వెళ్ళొద్దు అంటే నువ్వు ఆగుతావా? నువ్వు విడిచిపెట్టు అంటే నువ్వు వింటావా? అమ్మో అయ్యగారు, అది తప్ప ఇంకోటి చెప్పండి అనే బ్యాచ్ ఉందా? కొన్ని నిర్ణయాలు దేవుడు ఏది చెప్తాడో దానికి అనుగుణంగా తీసుకోవటమే మంచిది. ఆమెను చెప్పండి. మనకు నచ్చిందిగా తీసుకుంటే ఎట్లాగే పడుతూ లేస్తూ దెబ్బతింటూ గాయపడుతూ దేవుని బిడ్డలారా భయంతో గడుపుతూ జీవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునో, నీవు ఆశీర్వాదముగా ఉండవో. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదునో, నిన్ను దూషించు వారిని శపించదునో. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వాయిదా వేసను, ఆగిపోయాను అన్నాడా? ఏముంది? వెళ్ళాను. ఏ ఊరు చెప్పాడమ్మా? ఊరి పేరు ఏం చెప్పాడు? ఇక్కడ యోనా కన్నా పర్టికులర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ అబ్రహాముతో అన్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు.
అబ్రాము వాయిదా వేసాడా? ఆగాడా? ఏమైనా సాకులు చెప్పాడా? లేదు. వెంటనే ఇక్కడే ఉంది, ప్రకారముగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇది విధేయత. విధేయత. అందుకు అబ్రహాము దీవించబడ్డాడు. యోనా జీవితంలో అవిధేయత ఉంది. తన మనస్సుకు ఏది నచ్చిందో అదే చేసే గుణం ఉంది యోనాకి. తనకు ఏది అనిపిస్తే అదే చేయాలనుకునే గుణం ఉంది యోనాకి. గనుకనే శ్రమను ఆహ్వానించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఉంది. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. గతి వచ్చెను. ఏ గతి? ఏ ఓడైతే సురక్షితం అనుకున్నాడో, ఏ ఓడైతే మంచిది అనుకున్నాడో, ఏ ఓడలో చేరితే ప్రయాణం సాపిగా సాగిద్ది అనుకున్నాడో, చివరికి ఆ ఓడే బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. దేవుని చిత్తానికి వెళుతున్న నీవు ఏది క్షేమం అనుకున్నావో, ఏది సురక్షితం అనుకున్నావో, చివరికి అది నువ్వు చూస్తూ ఉండగానే అది మునిగిపోయే పరిస్థితి, నిన్ను విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దేనిని చూసి క్షేమం అనుకున్నాడో, ప్రయాణం చక్కగా సాగిద్ది అనుకున్నాడో, ఆ ఓడే చివరికి బద్దలైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. బద్దలైపోవు గతి వచ్చాను. ఈరోజు నువ్వు దేనిని ఆధారం చేసుకున్నావో, దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతావు, నీ ఇష్టానికి అనుగుణంగా వెళుతూ దేనిని ఆధారం చేసుకుని నాకేం కొద్దువా, నాకేం తక్కువ అనుకుంటున్నావో, ప్రియ దేవుని బిడ్డరా, దానికే దుస్థితి వస్తే ఏమిటి పరిస్థితి? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. గొప్ప తుఫాను రేగి. ఎవరైనా అనుకుంటారా పెద్ద తుఫాను వచ్చిందని? మన ఉత్తరప్రదేశ్లో ఒక తుఫాను వచ్చింది, చూసారా? టీవీ 9లో న్యూస్ చూడండి, అప్పుడప్పుడు చూడండి. పెద్ద గాలి వస్తే మనిషి అలా ఎగిరిపోయాడు, పైకి ఎగిరిపోయాడు. ఆ రోజు ఆ తుఫాను వచ్చిందని బహుశా ఆ మనిషికి తెలియదేమో, వచ్చినా అంత తీవ్రత కలిగి వచ్చిందని అనుకోలేదేమో. ప్రేద్యం బిడ్డలారా, వచ్చేదాకా మనిషికి తెలియదు. మనిషి అంత అజ్ఞాని. మేము చాలా జ్ఞానవంతులం, మాకు శాటిలైట్కి వెళ్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మేము పండితులం, శాస్త్రవేత్తలం, అది ఇది జ్ఞానవంతులం, అది ఇది. వచ్చేదాన్ని ఆపుతారా? కరోనా వైరస్ వచ్చింది, ఆపారు ఎవరన్నా? ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసింది. వచ్చిన తర్వాత లబోదీపో లేపు, మీరు ఇంట్లో నుంచి బయట రావద్దు, మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు. మనం వెళ్ళగొడితే పోలా, అది వెళ్ళాలకుండా పోయింది అంతే. ఏది? కరోనా. మనం వెళ్ళగొడితే పోలా, దేవుడు దానికి అంతవరకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఉన్నంత మటుకు భూమి మీద ఆడుకుంది, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయింది అంతే. మనిషి జీవితం అంతే. మన జ్ఞానం ఏ పాటిది, మన తెలివి ఏ పాటిది. ఇప్పటికైనా నీ జీవితంలో నష్టం అనేది వస్తే, కష్టం అనేది వస్తే గుర్తుపెట్టుకో, నేను ఏదైనా దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకోవటం వల్ల నాకు ఈ దుర్గతి వచ్చిందేమో, ఈ దుస్థితి వచ్చిందేమో, నాకు ఈ పరిస్థితి వచ్చిందేమో అని గ్రహించి ఆయన సన్నిధిలో యోనాలాగా ప్రార్థన చేయి. అబ్రహాము వలె విధేయత కలిగి ఉండు. నేను తప్పు చేసినయ్యా, ఈ తుఫాను నన్ను బట్టియే ఈ తుఫాను వచ్చింది అని యోనా తెలుసుకొని ఒప్పుకున్న రీతిగా, నాకు ఈ శ్రమలు నా అవివేకం వల్ల, నా మూర్ఖత్వం వల్ల నాకు ఈ నష్టం వచ్చిందేమో, ఈ కష్టం వచ్చిందేమో, నన్ను క్షమించేయని నిజంగా నువ్వు ప్రాధేయపడితే దేవుడు నిన్ను కనికరించి క్షమించి యోనాను కనికరించిన రీతిగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. అట్టి కనికరం పొందుకుందువుగాక. యోనాను కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు, కాపాడబడదువుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రియ దేవుని బిడ్డలారా.